లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అమెరికాలోని రెండో రోజు కూడా స్నో కురవడము ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీకు ఇక్కడ గమనిస్తున్నట్టయితే స్నో పడుతున్నది. ఇది నిన్న రాత్రంతా కూడా కంటిన్యూ అయింది. శుక్రవారం సాయంకాలం మొదలైంది. ఈరోజు ఇక్కడ అమెరికాలో ఆదివారం ఉదయము ఇప్పటి వరకు కూడా స్నో పడుతూనే ఉన్నది. మీరు చుట్టుపక్కల చూస్తే మీరు గమనించవచ్చు, మొత్తం అన్నీ మంచుతో నిండిపోయాయి. మీరు నా కాళ్ళు కూడా చూస్తే చాలా లోతుకి వెళ్ళిపోయాయి, అంత మంచు పడింది. ఇది ఆర్కన్సాలో పరిస్థితి. దీనికన్నా ఇంకా న్యూయార్కు, మిషిగన్, చికాగోలోని పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. అన్ని చోట్ల భీకరంగా మంచు పడుతోంది. చాలా చోట్ల కరెంటు పోయింది, పవర్ పోయిందని తెలుస్తోంది. దాదాపుగా 90,000 మంది పవర్ పోయి ఈ మంచు కారణంగా ఎఫెక్ట్ అయ్యారు అని లెక్కలు వస్తున్నాయి. ఇది ఇప్పటికీ ఈ స్నో కరగడానికి ఇంకొక 2-3 రోజులు పడచ్చు. ఈ లోపల ఇంకెంత అవుతుందో తెలియదు. చాలా చోట్ల మంచుతో పాటు మంచుతో కూడిన వర్షం పడింది. దాన్ని స్లీట్ అంటారు. ఆ స్లీట్ వల్ల ఏంటంటే వైర్స్, కరెంటు వైర్లు అవన్నీ ఏమున్నాయో అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఆ ఫ్రీజ్ అయిపోవడం వల్ల అవి తెగిపోయి పడిపోతే దానివల్ల పవర్ పోతుంది. అది చాలా చోట్ల జరిగింది. మంచుతో కూడిన వర్షం పడుతున్నది. సో అది ఇంకా వరస్ట్ పరిస్థితి. అందుకని ఈసారి స్నోఫాల్ వరస్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా లెక్కల ప్రకారం చూసుకుంటే మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కొలరాడోలో, న్యూయార్క్, షికాగో, మిషిగన్ ఇక్కడ అన్ని ఈ ప్రాంతాల్లోని బోస్టన్ ఈ ప్రాంతాల్లో అన్నిటికన్నా అధికంగా 23 ఇంచుల స్నో పడింది. అది అక్కడ ఇంకా పడుతోంది. అక్కడ వింటర్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కండిషన్స్ అక్కడ మార్చి వరకు కంటిన్యూ అవుతాయి. కాకపోతే అత్యధికంగా స్నో ఫాల్ పడ్డాయి ఇదే టైంలో. దీని తర్వాత కొంచెం తగ్గచ్చు, కానీ వింటర్ కండిషన్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. ఇంకా ఆర్కన్సాలో అయితే 8 ఇంచెస్ స్నో పడింది. కన్సస్లో కూడా 8 ఇంచెస్ పడింది. ఓక్లహోమాలో 7.5 పడింది. మిసోరీ 5, టెక్సాస్ 4.5, షికాగో, ఇల్లినాయిస్, బోస్టన్, మిసిసిప్పి, న్యూయార్క్, మిషిగన్, కొలరాడో వీటన్ని చోట్ల 23 నుంచి 28 మధ్యలో ఇంచెస్లు మంచు పడింది. అలాగే అక్కడ టెంపరేచర్స్ కూడా -38, -43 వరకు వెళ్ళాయి. ప్రస్తుతం ఇక్కడ నేను ఆర్కన్సాలో ఉన్నాను. ఇక్కడ బెంటన్విల్లో ప్రస్తుతం వెదరు -17 ఉంది. ఇది డిగ్రీలు -17 ఉంది, కానీ ఫీల్స్ లైక్ అని ఒకటి ఉంటుంది. అంటే -17 ఉన్నా కూడా జనాలు, మనుషులు ఎలా ఫీల్ అవుతారు అన్నది కూడా ప్రిడిక్షన్ ఉంటుంది. ఆ ప్రిడిక్షన్ అయితే -17 కన్నా ఇంకా తక్కువ, -23 ఉన్నది. నేను మనోజ్ఞ, RTV, ఆర్కన్సా. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store